ఎస్టీ మైనార్టీలందరికీ గుర్తు చేసిన విగ్రహం పెట్టి మనమంతా కలిసి జిఎన్సెఫ్ సెలక్షన్స్ పోవాలి. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే ముఖేష్ అన్న ఎంతో సేవలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది వస్తలేరు. వాళ్ళు కూడా వచ్చి విగ్రహం కోసం సాయం చేయాలి. సాయం అంటే ఆర్థిక సహాయాలు కాదు, మానవత్వం పెట్టుకొని మనసు నిండా ప్రేమ ఉంటే రావాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాదులో పీజీఆర్ సార్ అయినా ఒకప్పుడు పనిచేసిన వాళ్ళైనా ముఖేష్ గౌడ్ గారైనా ఎంతో మందికి, ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి ఆ రోజు ఇంద్రమ్మ పథకాలతోనైనా కాంగ్రెస్ పథకాలతోనైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా అందరినీ మెప్పించి ఓబీసీకి ఫండ్స్ ఎంతో రిలీజ్ చేయించి ఓబీసీలకు ఎంతో ముందడిగేసినటువంటి వ్యక్తి ముఖేష్ గౌడ్ గారు. సో ఇది నేను కొట్లాడబట్టి కూడా చాలా రోజులు అవుతుంది, మీరు కూడా చూస్తున్నారు మీడియా పాత్రికేయ మిత్రులు. సో రేవంత్ రెడ్డి గారు మీరు జూలై 1 వరకు మీరు అనౌన్స్ చేసి ప్రభుత్వ లాంఛనాల ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం గోషామాయిల్లో మొంజా మార్కెట్లో ట్యాంక్ బండ్ మీద లేకుంటే ఆయన నియోజకవర్గం మీద పెట్టినా కూడా మాకెంతో సంతోషం. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళమే మనిషింత కంకర, మనిషింత ఉసుకే, మనిషింత ఇటుకలు, మనిషింత సీకులు గడపార పార పట్టుకొని ఇక మేమే దోవి మేమే పెట్టవలసి వస్తుంది. ఇక ముఖేష్ అన్న గ్రేటర్ హైదరాబాద్లో ముఖేష్ అన్న కాంగ్రెస్ పార్టీ అని పెట్టవలసి వస్తుంది ఇక రాబోయే రోజులలో. ఎందుకంటే రిక్వెస్ట్ చేసినాం, ఆయన మీద ప్రేమ ఉండాలని అనుకున్నాం, ఆయన మీద దయలు అవసరం లేదు. ఆయన రాజకీయం చేసినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళంతా చాలా చిన్నోళ్ళు. ఆయననే కొన్ని వందల వేల మందికి దయలు కల్పించిన వ్యక్తి అని దీంతో ముందు మీ మీడియా మిత్రులు లేనిది రాజ్యంలో ఏది అన్యాయాలని అరికట్టి న్యాయాలను నిలబెట్టే వ్యక్తులు కూడా మీ పాత్రికేయ మిత్రులే. కాబట్టికే గోషామాయిల్ నుంచి అయినా, జూబ్లీహిల్స్లో అయినా, ఖైరతాబాద్లో అయినా, ముషిరాబాద్లో అయినా, అంబర్పేట్లో అయినా, ఎల్బీనగర్ అయినా, ఉప్పలైనా, మేడ్చల్ పటన్ చెరువు అయినా, షేర్లింగంపల్లి అయినా ఆయన శిలాఫలకాలు ఉంటాయి. ఏదో అప్పుడు ఇనాగ్రేషన్ చేసిన రోడ్లైనా, ఆయన ఇనాగ్రేషన్ చేసిన పార్కులైనా, లేబర్ కమ్యూనిటీలోనైనా ఎన్నో సందర్భాలల్లో చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి ముఖేష్ గౌడ్ గారు. అట్లాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తిని చేయనీకి అగ్ర కులాలకు, అగ్ర రాజాధికారాలలో ఉన్నోళ్లకు మరి బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ప్రేమ రాదేమో. నాటి మల్లిదేశ తొలిదేశ ఉద్యమంలో కూడా చాలా మందిని కనుమరుగు చేసినట్టు మా లీడర్లను చేస్తా మేము ఊకునేది లేదు, సగించేది లేదు. రాబోయే కాలంలో 100కు 100% ముఖేష్ గౌడ్ గారి కోసం కొట్లాడతాం, మాట్లాడతాం, నిలబడతాం. అలా కుటుంబం కోసమైనా, కాంగ్రెస్ పార్టీ కోసమైనా, ఆయన చేసిన న్యాయాల కోసమైనా, ఆయన చేసిన సేవల కోసమైనా, ఆయన కోసం ఏడికైనా పోతామని చెప్పేసి రాబోయే కాలంలో ఆయన పెట్టకున్నా కూడా, ప్రభుత్వం పెట్టకున్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ 300 డివిజన్లకి వెళ్ళి ఉన్న నియోజకవర్గాలు పార్లమెంట్లకి వెళ్ళి వేలాది మందిగా పోయి గోషామాయిల్లో మేము విగ్రహం పెడతాం. నా రాష్ట్ర అధ్యక్షులు అచ్చన సీనన్న గారు మాట్లాడతారు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తున్నట్లయితే సామాజికంగా చైతన్యం ప్రజల్లో ఎంత కలిగినప్పటికీ దాన్ని ఈ పాలన చేసే పాలకులు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలే ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. మరి అణగారిన కులాలకి, సబ్బండ వర్గాలకి రాజ్యాధికారంలో వాటా తీసుకురావడం కోసం ఎన్నో చైతన్య మార్గాలు మనం తీసుకువస్తున్నప్పటికీ మరి వాటన్నిటినీ ఎలా విఫలం చేయాలనే కోణంలోనే చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ముఖేష్ అన్న గారు మనకు గతంలోనే ఈ హైదరాబాదు ప్రధానంగా పేరు వినబడితే ప్రధానంగా ముఖేష్ అన్న గారి పేరుని ఎక్కువ వినిపించే విధంగా ఉండేది. మరి అంతటి ఒక బహుజన నాయకుడిని మరి ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం భావించినప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు కూడా
మరి ముఖేష్ అన్న గారి విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపిస్తామని చెప్పడం కూడా గతంలో జరిగింది. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా కనబడటం లేదు. అట్లనే ఎంతోమంది బహుజన నాయకులు ఈ బహుజన వాదం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం కష్టపడి అసూలు భాషణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి అలా తెలంగాణ వచ్చినప్పటికీ అది భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంతవరకు రాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి బహుజన రాజ్యం కోసం, బహుజన వాదం కోసం పనిచేసినటువంటి ఎంతోమంది నాయకుల విగ్రహాలను కూడా మన తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి దీన్ని ప్రభుత్వం మరి ఆంధ్ర వలస పాలకులు విడిపోయినప్పటికీ, ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పటికీ మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు అయితే మన దగ్గర తెచ్చి పెడుతున్నారు తప్ప మరి మన తెలంగాణలో ఈ నేల కోసం, ఈ సమాజం కోసం కష్టపడ్డ ఏ నాయకుని విగ్రహం కూడా ఇంతవరకు పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకు అంటే మన బహుజనులలో ఉన్నటువంటి అనైక్యతే ఇవాళ వాళ్ళకు చులకనగా కనబడతా ఉంది. అంటే పాలనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళ పేర్లని మరి రోడ్లకు కానీ బ్రిడ్జిలకు కానీ ప్రాజెక్టులకు కానీ పెట్టుకోవడానికి మరి ఎవరు అడగకపోయినా పెడుతున్నారు. మరి ఇంతగా మనవి చేస్తూ ఉన్నాం, వివిధ రూపాల్లో తెలియజేస్తూ ఉన్నాం. మరి మన మాటని ఎందుకు విస్మరిస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా ఈ సమాజానికి తెలియజేస్తున్నా, మనం బహుజనులు ఏకమైతే తప్ప ఏదైనా సాధించుకోలేమనేది స్పష్టంగా అర్థమవుతున్నది. తప్పకుండా మరి రానున్న కాలంలో ప్రతి బహుజనుడు చైతన్యంగా మరి ఎవరైతే పరిపాలకులుగా ఉన్నోళ్ళు మరి వాళ్ళు ఏ విధంగా చైతన్యమైనారు, మనమేమో చైతన్యం కావాలని మనము కొట్లాడుతున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడో చైతన్యమయ్యి రాజ్యాన్ని ఎట్లా వశపరచుకోవాలి, ఈ పరిపాలన ఎట్లా వశపరచుకోవాలని మరి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి మన చైతన్యాన్ని ముక్కలు చేస్తున్నటువంటి పాలకుల కుట్రల్ని తుంచి మనం రానున్న కాలంలో ఐక్యంగా నిలబడి మరి మన ముఖేష్ అన్న లాంటి పెద్ద నాయకుల విగ్రహాలను కూడా హైదరాబాదు నగరం నడిబొడ్డున మరి ఒక పెద్ద విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తక్షణం ప్రభుత్వం దీన్ని మనం ప్రత్యేకంగా ఒక డిమాండ్గా మేము ఒక అఖిల భారత బహుజన సేన తరపున కూడా మరి ప్రభుత్వానికి మేము డిమాండ్గానే చెప్తున్నాం. ఖచ్చితంగా మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఓట్లతోని పరిపాలన చేస్తున్నటువంటి మీరు మరి ఒక బహుజన నాయకుల విగ్రహాలు పెట్టకపోవడం చాలా అవమానకరంగా భావిస్తూ మరి రానున్న కాలంలో మా విజ్ఞప్తిని మన్నించి మరి మా నాయకులను గౌరవించినట్లయితే మరి మిమ్మల్ని కూడా మేము గౌరవించే విధంగా ఉంటుంది. లేదంటే తగిన రీతిలో మరి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఇతరత్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరి బహుజన బిడ్డలంతా ఏకమై మా నాయకుల్ని ఎలాగైతే అవమానిస్తున్నారో ఓట్ల కోసం వచ్చే మీ పార్టీలను కూడా అలాగే అవమానించే విధంగా మరి మేము ప్రజల్లోకి తీసుకుపోతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మరోసారి చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తిపూర్వకంగా కూడా చెప్తా ఉన్నా, త్వరలో ముఖేష్ అన్న గారి విగ్రహాన్ని హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మేము అనుకున్నది హైదరాబాదు పీజీఆర్ సార్ది నియోజకవర్గంలో ఖైరతాబాద్ చౌరస్తాలో పెట్టినట్టుగా మొంజా మార్కెట్ చౌరస్తాలో ముఖేష్ గౌడ్ గారిది పెట్టాలని మీకు కూడా అర్థమై ఉంటుంది. పాత్రికేయ మిత్రులది కింది కులాలు ఉంటే చులకనగా చూసే కొన్ని ప్రభుత్వాలకు, మా ప్రభుత్వాలకు. అమ్మా నేను 2 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నామ్మా. ఇప్పటికి ఇది 10వ అంటే లోకల్ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టిన, హైదరాబాద్లో చాలా 1,00,000 పోస్టర్లు కొట్టించి లాస్ట్ బర్త్డే కూడా పెట్టిన విగ్రహం పెట్టాలని. ఎందుకంటే నేను ఈయనతో పాటుగా కమ్మరి కృష్ణన్నది కూడా పెట్టాలి ఖైరతాబాద్లో.
మళ్ళా తర్వాత పద్మశాలికి చెందిన నీకు సుధీర్ బాబు అన్న అని మున్నూరు కాపు మాజీ మలక్పేట ఎమ్మెల్యేది కూడా పెట్టాలని కొట్లాడుతున్నామా. ఎందుకంటే ఆయనతో సొమ్ము తిన్న వాళ్ళందరూ మేమేం తినకున్నా పార్టీ మీద ఆయన మీద అభిమానంతో పెట్టాలంటున్నాం. ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు పెట్టాలని ముందడుకు వస్తలేరు. అంటే ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టిండు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు మా బట్టి గారి కాడికి పోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాడికి పోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా షబీర్ అలీ సార్ కాడికి పోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని ఉంటుంది. మా శ్రీధర్ బాబు గారికి పోతే ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని అంటాడు. మా దామోదర్ రాజు నరసింహ, ముఖేష్ గౌడ్ సార్ ఇద్దరు ఒక తల్లి పిల్లలు అనేటోళ్ళు, మీకు తెలిసిన విషయమే. మా దామన్న కూడా మనం పోయి మాట్లాడితే పెట్టాల బిడ్డ అని చెప్పిండు. మేము అప్పుడు యువజన కాంగ్రెస్లో స్టేట్ కమిటీలు ఉన్నాం 2010-9లో. సో మాకు ఆ బాధలు ఉన్నాయి. ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఆయన మీద ముఖేష్ గౌడ్ గారి మీద ప్రేమ ఒకటే ఏంటంటే, పక్క కూర్చోబెట్టుకుని అన్నం తినబెడతాడు. అలా కొడుకుల కంటే ఎక్కువ మాకు అది ఒకటే ప్రేమ. ఒక ముద్ద కలిపి చేతిలో పెట్టిండు. ఆ తిన్న ముద్ద తిన్న విశ్వాసంతో ఆయన కోసం తాపత్రయం. థ్యాంక్ యూ. మీరు ఇంకా అడగాలన్నా? వీళ్ళంతా మద్దతే కదమ్మా. సర్వనార్ డివిజను, ఐత్నార్ డివిజను, అంబర్పేటు, ఉప్పలు, బోడుప్పలు, ఖైరతాబాదు అందరూ అమ్మా పెట్టొద్దు అనుకుంటారు కదా వాళ్ళు. బీసీ లీడర్లది పెడితే బీసీలు ఎదుగుతారు, ఎస్సీ లీడర్లది పెడితే ఎస్సీలు ఎదుగుతారు, ఎస్టీ లీడర్లది పెడితే ఎస్టీలు ఎదుగుతారు. ఆనాటి నుంచి చరిత్ర తెలంగాణలో 100 ఏళ్ళ నుంచి 150 ఏళ్ళ నుంచి కనుమరుగైన చరిత్రనే కదా. ఇంకా చరిత్రలో చాలామంది పెట్టేవి ఉన్నాయి. ఐటీ మీద కూడా పోరాడతా, కానీ ఫస్ట్ హైదరాబాద్ని స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టిన. కాంగ్రెస్ గెలవడానికి ఎన్ని కులాలు ఎన్ని మతాలు సపోర్ట్ చేసినాయన్న? ఆయన విగ్రహం పెట్టడానికి కూడా ఆయన కూడా కోరుకొని ఆయన కూడా ఒక రోజు లబ్ధి పొందిండా. లేకుంటే బీసీ లీడరు కదా, బహుజన బిడ్డ కదా, మద్దతు కోసం అచ్చెన్న శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన కూడా సాంబశివుని తమ్ముడు, బయటోళ్ళు కాదు. జూలై 1కి జయంతి గట్టిగా అంటే ఫంక్షన్ హాల్లో చేసి అక్కడి నుంచి విగ్రహం పెట్టిన దాకా మేమే పెడతాం. ఇక కార్యాచరణ ఏముంటుంది? గడపర తీసుకుపోయి తోవి విగ్రహం పెడతాం గంతే, ఇంకేటో ఏం లేదు. గడపర తీసుకుపోయి విగ్రహం పెట్టుకుంటామన్నా. ఇది మన తెలంగాణ. ఆయన గుట్టిన ఆయన ఇంటికాడ పెడుతున్నాం. మేము పోయి కొడంగల్లో పెడతలేం కదా. లేదు, బరాబరి లేదు. ఉండుంటే ఇప్పుడు అలా గురువుది అలా పెట్టుకోమన్నాడు, మా గురువుని మేము పెట్టమని అడుగుతున్నాం. అర్థమైందా అన్న? ఆయన గురువుది ఆయన పెట్టుకోండు, మా గురువుది మేము పెట్టాలని కొట్లాడుతున్నాం. ఇంకేమైనా చెప్పనా? సైకిల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అన్నా. నెక్స్ట్ ఇంకన్నా పెద్దలు మీ ఆలోచనలు పంచుకోవాలని నేను నా నోటితో ఎందుకన్నా జర్నలిస్టుల కంటే గొప్పనే నేను కాదు. ఎందుకంటే మీ అడుగు జాడలనే ఇవాళ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ వీడ కూర్చుండంటే మీరు పెట్టిన భిక్ష, మీరు పెట్టిన ఆశీర్వాదం. రాహుల్ గాంధీని ప్రధానిగా ఓడగొట్టినటువంటి రామారావు పార్టీ విగ్రహందే పెట్టారు. మరి మా ముఖేష్ గౌడ్ది మా పార్టీలో పుట్టినప్పుడు పెట్టాలి కదా అని ఆలోచన. అంటే రాహుల్ గాంధీని ప్రధాని ఎట్లా ఓడగొట్టిండు గౌడు మీకు వివరించాలి కదా. నేను పిఎం ఎలక్షన్లకు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిండు. అంటే రాహుల్ గాంధీకి ఆ ఎంపీలు సపోర్ట్ చేసి ఉంటే ఇలా ప్రధానమంత్రి. ఆయన విగ్రహం తీసుకొచ్చి మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన రామారావు విగ్రహం పెట్టాడు. ఎంతో సేవలు అందించిన మా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలి. ప్రేమతోనే అడుగుతున్నాం. మా రేవంత్ అన్న కూడా మా పెద్దమ్మ కొడుకే కదా, కులం ఏదైనా శూద్రుడే కదా. శూద్రుడు అంటే మనమంతా శూద్రులమే కాబట్టి, మన జాతి బిడ్డే కాబట్టి, మా రైతన్న కాబట్టి ఆయన కూడా లేబర్ మినిస్టర్గా చేసినప్పుడు మా ముఖేష్ అన్న, రేవంత్ అన్న అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఆయన కూడా హెల్ప్ చేసాడు. మా మీద దయదాల్సొద్దు కానీ కంపల్సరీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎవరన్నా అంటే కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి ఉన్నోళ్ళు కార్యకర్తలు ముఖేష్ అన్న విగ్రహం పెట్టడంతో కాంగ్రెస్కు బలం అవుతుంది. 100% ఆయన వల్ల చాలా బలం అవుతుంది, పార్టీ బలపడుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది 90% కనుమరుగై అంటే ఇళ్లలో కూర్చున్నారు. అవును, అందరు బీసీలే కన్నా. ఇప్పుడు తన చనిపోయినప్పుడు ముఖేష్ గౌడ్ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కమ్యూనిస్టులు టీడీపీలు ఉన్న అన్ని పార్టీలు అనేక పార్టీలు అన్ని బీఎస్పీ కుల సంఘాలు అందరు నాయకులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు గచ్చిబౌలి ఆయన దాన సమర్చుకున్నప్పుడు. మనం చూసిందే అది. ఈ నుంచి ఏడికన్నా గాంధీ భవన్ నుంచి కొన్ని వేల వందల కార్లు. నేనైతే అసలు ఒక 2-3 నెలలు కోలుకోలే. ఎందుకంటే ఆ లీడరు 2009కి ముందున్న లీడర్లు కార్యకర్తల కడుపు నింపి లీడర్ కడుపు మార్చుకుంటాడు. ఈరోజు లీడర్ ఒక్కడే తింటాడు, కార్యకర్తలు మొత్తం అన్యాయం చేస్తారు. అంటే అట్లాంటి లీడర్ల కోసం కొట్లాడుతున్నాను. ఇప్పుడున్న లీడర్లు మాకేమొద్దు, ఇప్పుడున్న సినిమా హీరోలు వద్దు. ఎందుకంటే ఆయన విగ్రహం పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం ఎవరన్నా పైసలు తీసుకొని పాటలు పాడిండు, ఆయన సొంతంగా సేవలు చేసిండు. అట్లా బీసీ లీడర్ని బహుజన లీడర్లని పెట్టాలనే ఒక కోరిక. విగ్రహం మొత్తం నేనే పెట్టుకుంటాం, మా పైసలు నేను కాదు, ఈడ ఉన్న వాళ్ళు అందరం పెడతాం. ఇక్కడ ముందున్న 50-100 మంది అయినా ఈడ కూర్చున్న వాళ్ళు అయినా పైసల గురించి ఏముందమ్మా, పైసలు ఆయన పర్మిషన్ ఇవ్వకుండా పెడతామని అంటున్నాం. ఇక అంత గొప్పతానం ఏముంటుంది. మా దయ మా రేవంత్ అన్నకు మా మీద కోపం ఉంటే మా ముఖేష్ అన్న మీద మా మీద జైల్లోకి పంపిస్తాడు. అంతకంటే ఎక్కువ ఏమవుతుంది. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు పోయినాం కదా, 10 ఏళ్ళు పోయిన వాళ్ళకి సార్ కోసం బోనీకి ఏముంది. పర్మిషన్ అంటాడు, పర్మిషన్ నువ్వు ఇవ్వమని అంటున్నాం. మీ మామగారిది జడ్చర్ల ఫ్లైఓవర్కు పేరు పెట్టుకున్నాం, జయపాల్ రెడ్డి గారు విగ్రహం ఫ్లైఓవర్ పెట్టుకున్నారు పేరు. మరి మా ముఖేష్ అన్నది హైదరాబాద్లో పెట్టమని అడుగుతున్నావు. నువ్వు అన్నదే, నేను కాదు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కోఆర్డినేటర్గా అడుగుతలేడు. రేవంత్ రెడ్డి గారే బొందు రామ్మోహన్ గారికి మేయర్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్లో మైక్లో మీరు యూట్యూబ్లో కొడుతూ వస్తుంది. 3 విగ్రహాలు పెట్టాలి, హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు సీఎం గారు. జయపాల్ రెడ్డి గారిది ఒకటి పెట్టాలి అని చెప్పేసి మాట్లాడింది. ఇంకో ఆయన పీజీఆర్ సార్ది ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఆయన మాట్లాడిందే. ನಾನು సొంతంగా ఆయన మీద బలవంతం చేస్తలేను. ఆయన గొంతులకెళ్ళి వచ్చిన వాయిసే రేవంత్ అనేది మీ యూట్యూబ్లో పెట్టుకొని ఇటు సైడ్ ముఖేష్ అన్న బొమ్మ, ఇటు సైడ్ ఆయన మాట్లాడిన వీడియో కూడా మీరు యూట్యూబ్లో ప్లే చేస్తే ఆయనకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళం అవుతాం మా రేవంత్ అన్నకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను మొన్న కూడా చెప్పిన మీ పాత్రికేయుల మిత్రుల కాళ్ళు మొక్కి పవన్ కళ్యాణ్ మీద పోసుకున్నా కూడా తక్కువే అని.